నమస్తే, వెల్కమ్ టు దిక్సూచి. ఇంటర్లో బైపీసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎటువంటి కోర్సులు చేయాలి, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, ఇలాంటి ఎన్నో సందేహాలు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో సహజంగా ఉంటుంది. వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు కూడా డిగ్రీ విభాగంలో ఎన్నో అత్యుత్తమ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మా డి కోర్సులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ, మెడికల్ రంగాలకు చెందిన ఈ కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వ్యవసాయ రంగంపై పరిజ్ఞానం కలిగిన విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సమాజానికి వ్యవసాయం, వైద్యం ఎంతో అవసరం. ఈ రంగాల్లో ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ పరిజ్ఞానాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాంకేతిక విద్యా రంగంలో దేశంలో ప్రముఖ విద్యా సంస్థగా ప్రఖ్యాతి చెందిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ బైపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ కోర్సులను ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది. ఈ కోర్సుల ప్రత్యేకతలు, ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉండే భవిష్యత్ను కేఎల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ విభాగం హెచ్ఓడి డాక్టర్ బాలకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బాలకృష్ణ గారు. నమస్తే అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా ధన్యవాదాలు. అయితే ముందుగా చెప్పండి, ఈ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటి బాలకృష్ణ గారు? మేడం, ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఒక సగటు మనిషి తాలూకా దైనందిన జీవితంలో మీరు చూసుకుంటే అతను ఒక డాక్టర్ని కానీ, ఒక ఇంజనీర్ని కానీ, లేదా ఒక లాయర్ని కానీ సంవత్సరానికో 6 నెలలకో తనకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే కలుస్తాడు, లేదా అతనితో ఆ వృత్తితో ఆయనకి అవసరం ఏర్పడుతుంది. కానీ తన నిత్య జీవితం గడపడానికి ప్రతిరోజు సగటున 3 సార్లు అతను ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యమైన జీవితం గడపడానికి నాణ్యమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది. ఈ ఆహారాన్ని, మనిషికి కావాల్సినటువంటి ఈ ఆహారాన్ని అందించే ఏకైక రంగం వ్యవసాయ రంగం. ప్రపంచంలో అనేకమైన రంగాలు ఉన్నాయి, బట్ అన్ని రంగాల్లో కల్లా వ్యవసాయ రంగం అతి ప్రధానమైనది. ఎందుకు అతి ప్రధానమైనది అని చెప్తున్నానంటే, తిండి లేనిదే మనిషి జీవించలేడు. అటువంటి ఆహారం లేదా తిండి కావాలంటే వ్యవసాయ రంగం ఈ భూమి మీద మనిషి ఉన్నంతకాలం అది పరిడి వెళ్ళాలి, అంటే సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. అటువంటి వ్యవసాయ రంగానికి లేదా అటువంటి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరైనా ఉన్నారంటే మన రైతు సోదరులు. రైతు సోదరులకు వెన్నుండి వాళ్ళకు కావలసినటువంటి సాంకేతికమైనటువంటి అనేకమైనటువంటి పరిశోధనలు చేసి, లేదా ఆ వ్యవసాయ రంగానికి కావాల్సిన ఇన్పుట్స్ని ఏవైతే సప్లై చేస్తున్నాయో వివిధ పరిశ్రమలు, వాటిల్లో పనిచేయడానికి మన వ్యవసాయ పట్టభద్రులు అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజున మీరు ప్రపంచ లేదా భారతదేశ వ్యవసాయ రంగాన్ని దగ్గరగా పరిశీలించినట్లయితే ఈరోజు వ్యవసాయ రంగం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అందులో ప్రధానమైనది సగటున సాగు చేసేటటువంటి భూమి యొక్క శాతం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈ గ్లోబలైజేషన్, పట్టణీకరణ పేరుతో ఈ వ్యవసాయానికి సాగు చేయడానికి పనికొచ్చేటటువంటి భూమిని నాన్ కల్టివేటెడ్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సగటు వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి వ్యవసాయ కూలీలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు. అండ్ మరీ ముఖ్యమైనది ఏంటంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు. ఈరోజు వాతావరణంలో అనేకమైన మార్పులు రావటం వల్ల వ్యవసాయ రంగం అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు కన్జ్యూమర్స్ ప్రిఫరెన్సెస్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయండి. ఒకప్పుడు కన్జ్యూమర్స్ సెలెక్ట్ చేసుకునేటటువంటి కూరగాయలు అయితేనేమి, లేదటువంటి పండ్లు అయితేనేమి, ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం, రైస్, రెగ్యులర్గా ఇంట్లో హౌస్ హోల్డ్లో వాడేటటువంటి బియ్యం దగ్గర నుంచి, పప్పుల దగ్గర నుంచి, ఉప్పు వరకు అన్నిటిలో కూడా కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ చేంజెస్ వచ్చినాయి. ఈవెన్ మీరు మార్కెట్లో చూసినట్లయితే ఈరోజు మన కన్జ్యూమర్స్
ఎగ్జోటిక్ వెజిటేబుల్స్ అంటే విదేశాల్లో పండించేటటువంటి కూరగాయలను లేదా ఆకుకూరలను కూడా కొంటున్నారు, వాటికి చాలా డిమాండ్ కూడా ఉంది. అటువంటి వినూత్నమైనటువంటి కొత్త రకాలైనటువంటి కూరగాయలను లేదా ఆకుకూరలను లేదా ఈ వ్యవసాయ మార్పుల్లో వస్తున్నటువంటి ఈ మార్పులు రైతులు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగాలంటే వ్యవసాయ పట్టభద్రుల అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున దేశంలో ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల అవసరం దాదాపుగా 20-30% అధికంగా పెరిగే అవకాశం కూడా ఉంది. అందువలన బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ డిగ్రీ ఏదైతే ఉందో అది ఒక ముఖ్యమైనటువంటి డిగ్రీగా ప్రతి విద్యార్థి చదవలసినటువంటి డిగ్రీగా మనం చెప్పుకోవాలి. నిజంగానే మీరు అన్నట్టు సమాజానికి వ్యవసాయం చాలా అవసరం. సో మరి ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో అడ్మిషన్ పొందాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, విద్యార్థికి ఉండాల్సిన అర్హతలు ఏంటి డాక్టర్? ఎస్ మేడం. సో దీనికి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వాలి లేదా అడ్మిషన్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, తను ఇంటర్మీడియట్లో బయాలజీ ఒక కోర్సుగా చదివి ఉండాలి. అయితే ఆ విద్యార్థి ఇంటర్మీడియట్లో బైపీసీ అయినా చదివి ఉండవచ్చు లేదా ఎంపీసీ అయినా చదివి ఉండవచ్చు, కానీ బయాలజీ ఒక కోర్సు చదివి ఉండాలి. లేదా బైపీసీ అయితే ఎలాగూ బయాలజీ కోర్సే చదువుతారు, బాటనీ జువాలజీ అన్నీ కూడా. ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్ ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉందో, ఈ హానర్స్ డిగ్రీ ఏదైతే ఉందో అది చదవాలనుకుంటే మేము మా కేఎల్ యూనివర్సిటీలో కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మేము బయాలజీని బ్రిడ్జ్ కోర్సుగా అందిస్తామండి. ఎప్పుడైతే బ్రిడ్జ్ కోర్సుగా ఇచ్చామో దానికి బయాలజీ నాలెడ్జ్ అనేది పూర్తిగా వచ్చిన తర్వాత ఈ అగ్రికల్చర్ కోర్సెస్ అనేవి తను కంప్లీట్గా అవగాహన ఏర్పాటు చేసుకుంటాడు. లేదా కొంతమంది పిల్లలు వ్యవసాయ పాలిటెక్నిక్ చదువుంటారండి. ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు కూడా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే ఉందో అందులో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందండి. సో ఈ రకంగా విద్యార్థులు అడ్మిషన్ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్లో తీసుకోవచ్చు. అంటే ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలంటారు? ఇంటర్మీడియట్లో దీనికి ప్రత్యేకమైనటువంటి క్రైటీరియా ఏమి లేదండి. అంటే పాస్ పర్సంటేజ్ లేదా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైనా పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా అర్హుడే. కాకపోతే మా యూనివర్సిటీ ప్రత్యేకంగా మెరిటోరియస్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పర్సంటేజ్ని బట్టి మెరిట్ స్కాలర్షిప్స్ అందిస్తుందండి. సో ఆ మెరిట్ స్కాలర్షిప్స్ను పొందాలి అంటే ఆ విద్యార్థి మంచి పర్సంటేజ్ ఉన్నట్లయితే ఎక్కువ మెరిట్ స్కాలర్షిప్ ఆ విద్యార్థి పొందడానికి అవకాశం ఉంటుందండి. లేకపోతే పాస్ అయిన ప్రతి విద్యార్థి, ఇంటర్మీడియట్లో పాస్ అయిన ప్రతి విద్యార్థి ఈ కోర్సును అడ్మిట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఓకే, రైట్. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయిన తర్వాత విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు ఉంటాయంటారు? ఇది చాలామందికి అవగాహన ఏర్పడాలండి. అండ్ ఇది చాలా మంచి ప్రశ్న ఆల్సో. ఎందుకంటే ఒక విద్యార్థి ఏదైనా డిగ్రీ ఎంచుకునే ముందు లేదా డిగ్రీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ని ఎంచుకున్నాడు. తనకున్న గోలు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఒక మంచి ప్యాకేజ్తో ఒక మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని సంపాదించాలి. దీనికి డిగ్రీ సెలక్షన్తో పాటుగా మనం ఏ ఇన్స్టిట్యూట్లో ఈ డిగ్రీ చేయబోతున్నాం, ఆ ఇన్స్టిట్యూట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజున డిగ్రీలు చాలా కాలేజెస్ ఆఫర్ చేయొచ్చు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది, డిగ్రీ పూర్తయిన వెంటనే విద్యార్థి ప్రైమరీ గోల్ అయినటువంటి ప్లేస్మెంట్ను ఏ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది, దానికి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ని ఏ యూనివర్సిటీ నేర్పిస్తుంది అనే దాని మీద విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ కూలంకషంగా స్టడీ చేసి అటువంటి ఇన్స్టిట్యూట్ని వాళ్ళు ఎన్నుకున్నట్లయితే డిగ్రీ పూర్తయిన వెంటనే ప్లేస్మెంట్స్ డెఫినెట్గా వస్తుంది. ఇందులో మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో 100% ప్లేస్మెంట్స్ వస్తాయండి ప్రతి విద్యార్థికి విత్ హైయెస్ట్ ప్యాకేజెస్తో. ఎందుకు అంటే మా కేఎల్ యూనివర్సిటీ ఇండస్ట్రీ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అంటే మీరు టైఅప్ అయ్యారండి వివిధ ఇండస్ట్రీస్తో లేదా వివిధ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో మా యూనివర్సిటీ
ఎంఓఎస్ చేసుకోవడం ద్వారా, లేదా ఇక్కడ మరొక విషయం చెప్పాలి మీకు, చాలామందికి ఈ విషయం కూడా అవగాహన ఏర్పడాలి. భారతదేశం మొత్తంలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనేది భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ అని అంటారండి, దీని పరిధిలోనే ఇంప్లిమెంట్ చేయబడుతుంది. A to Z సిలబస్ కరికులం అన్నీ కూడా ఈ ఐసిఆర్ అనేది ఎప్పటికప్పుడు మార్గదర్శకాలని ఇస్తుంది. దాని నియమావళి ప్రకారమే ఈ ఈ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, లేదా విద్యార్థికి ప్లేస్మెంట్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఎటువంటి కంపెనీలో రాబోతుంది అనే విషయం మీద మీరు స్టడీ చేసినట్లయితే మీరు మూడు విషయాల మీద నేను చెప్పా ఇన్స్టిట్యూట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, క్రూషియల్ రోల్ ప్లే చేసేది ప్లేస్మెంట్స్లో నాణ్యమైన ఫ్యాకల్టీ. రెండో లేదా మూడో అంశం ఏంటంటే ఏదైతే కరికులం డిజైన్ చేశారో ఆ కరికులాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మూడో లేదా నాలుగో విషయం, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే స్కిల్లింగ్. సో నైపుణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యత అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఏ విధమైనటువంటి ప్రణాళికలను అమలు చేస్తుంది. 4 ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్కి ఆ యూనివర్సిటీ కానీ ఆ కాలేజ్ కానీ ఎటువంటి ప్రణాళికలను రచించింది, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా మొదటిది నేను చెప్తాను, నాణ్యమైన లేదా క్వాలిటీ ఫ్యాకల్టీ. ఇక్కడ ఎందుకు క్వాలిటీ ఫ్యాకల్టీ అంటున్నానంటే మీకు చాలా కాలేజెస్ డిగ్రీస్ని ఆఫర్ చేస్తాయండి, కానీ ఏ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఐసిఏఆర్ కానీ యూజీసీ కానీ నియమించిందో లేదా ఆ క్రైటీరియాని ప్రపోజ్ చేసిందో ఆ క్రైటీరియా ప్రకారం ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కేఎల్ యూనివర్సిటీని తీసుకున్నట్లయితే మా కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో ప్రతి ఫ్యాకల్టీ హైయెస్ట్ ఎక్స్పీరియన్స్తో, డాక్టరేట్తో వివిధ డిఫరెంట్ యూనివర్సిటీస్లో, అబ్రాడ్ యూనివర్సిటీస్ అయితేనేమండి, విత్ ఇన్ ద ఇండియాలో పేరుగాంచిన యూనివర్సిటీల్లో పిహెచ్డి కానీ లేదా ఇతర యూజీ పీజీ కానీ కనీస క్వాలిఫికేషన్గా అక్కడ చదివినటువంటి ఫ్యాకల్టీ, రీసెర్చ్లో అత్యంత అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ, ఇండస్ట్రీలో అత్యంత అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తుందండి. ఒకటి అది ప్రధానమైనది. రెండవది కరికులంని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ కరికులంలో ఏదైతే కరికులం ఐసిఆర్ సిలబస్ ఇచ్చిందో ఆ కరికులాన్ని మేము దాదాపుగా 10 నుంచి 10% సిలబస్ని మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పిల్లలకు చెప్పిస్తామండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏదైతే కరికులంలో థియరిటికల్గా లేదా ప్రాక్టికల్ క్లాసెస్లో విద్యార్థి నేర్చుకుంటున్నాడో దానిని మనం ఇండస్ట్రీలో ఎలాగ అప్లై చేయొచ్చు, దాని తాలూకా ప్రాక్టికల్ యూటిలిటీ ఏంటి, ఈ అంశం మీద ప్రాక్టికల్ యూటిలిటీ పరిపూర్ణంగా ఎప్పుడైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో చెప్పించగలిగామో విద్యార్థికి ఆ అంశం మీద పరిపూర్ణంగా నాలెడ్జ్ రావడంతో పాటు ఇంకెప్పటికీ మర్చిపోలేడు. అండ్ భవిష్యత్తులో డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ కంపెనీలో కానీ ఆ ఇండస్ట్రీలో కానీ జాయిన్ వెంటనే అతనికి అది కొత్తగా అనిపించదు. సో ఆల్రెడీ అతనికి దాని మీద నాలెడ్జ్ ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ మేము డెలివరీ విధానం, కరికులం డెలివరీ విధానంలో కూడా అనేకమైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ కానీ, లేదా టీచింగ్ చేసే విధానంలో గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయడంలో కానీ, లేదా అటువంటి క్విజెస్ కండక్ట్ చేయడం కానీ, లేదా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ని కానీ, లేదా కేస్ స్టడీస్ని ఇవ్వడం కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ని ఇవ్వడం కానీ, ఇలా రకరకాలైనటువంటి యాక్టివిటీస్లో పిల్లలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి కంప్లీట్గా ఒక అంశం మీద లేదా ఒక టాపిక్ మీద కంప్లీట్గా అవగాహన ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా మా కరికులంలో, మా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో మేము ప్రత్యేకంగా చేసేటటువంటి అంశం ఏంటంటే ప్రతి కోర్సులో కూడా పిల్లల్ని మేము ఫీల్డ్ విజిట్స్కి తీసుకెళ్తామండి. ఫీల్డ్ విజిట్స్ అంటే ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో, ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ప్రపంచం మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి వివిధ అంశాల మీద బజ్వర్డ్స్గా వాడుతున్నారు. నిజంగా అది రియల్గా ప్రాక్టికల్ ఫీల్డ్స్లో ఫార్మర్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు,
ఎవరైనా సక్సెస్ఫుల్ ఫార్మర్ ఉన్నారా, ఉన్నట్లయితే అతను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, అతను పండించేటటువంటి పంటలు ఏంటి అనే విషయాన్ని డైరెక్ట్గా ఆ ఫీల్డ్కి తీసుకెళ్ళడం వల్ల విద్యార్థి డైరెక్ట్గా ఫార్మర్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అతనికి పరిపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది. ఇక రెండో అంశం ఏంటంటే ఇండస్ట్రీ విజిట్స్. ఆల్ అగ్రో ఇన్పుట్ ఇండస్ట్రీకి మేము పిల్లల్ని తీసుకెళ్తామండి. ప్రతి కోర్సులో భాగంగా కనీసం 2-3 సార్లు ఇండస్ట్రీకి తీసుకెళ్తాం. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ ప్రాసెస్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే ఫీల్డ్లో చూసారో, ఏదైతే థియరిటికల్గా చదివారో అది కంప్లీట్గా ఇండస్ట్రీలో కూడా ఎలా అప్లై చేస్తున్నారు అనే అంశం మీద కూడా కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మూడో అంశం ఏంటంటే పిల్లల్ని ఈ 2 విజిట్సే కాకుండా మేము భారతదేశంలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల ఏ రాష్ట్రంలోనైనటువంటి ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానాలకి విద్యార్థులను తీసుకెళ్తాం. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థులు అక్కడున్న శాస్త్రవేత్తలతో ఇంటరాక్ట్ అవుతారు. ఎప్పుడైతే శాస్త్రవేత్తతో ఈ విద్యార్థి ఇంటరాక్ట్ అయ్యాడో వివిధ క్రాపుల మీద లేదా వివిధ పంటల మీద ఈ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చేటటువంటి అనేకమైనటువంటి విషయాల మీద లేదా మనం రీసెర్చ్ చేయాల్సినటువంటి అంశాల మీద లేదా ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న విషయాల మీద లేదా ఫలానా క్రాప్ మీద ఫలానా ఇష్యూస్ ఉన్నాయి అనే అంశం మీద పూర్తిగా విద్యార్థికి అవగాహన ఏర్పడుతుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే మా కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్కి ఒక ప్రత్యేకమైన విషయం ఉందండి. ఏంటంటే భారతదేశంలోనే నదీ పరివాహక ప్రాంతంలో, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఏకైక వ్యవసాయ కళాశాల మా కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. ఎందుకు నది పరివాహక ప్రాంతం అని చెప్తున్నానంటే మీరు ఏ దేశంలో ఎక్కడ చూసినా ఈ నది పరివాహక ప్రాంతం అనేవి చాలా సారవంతమైన నేలలండి. ఈ సారవంతమైన నేలల్లో అక్కడుండే రైతులు కానీ లేదా వ్యవసాయ కళాశాలగా మేము కానీ అన్ని రకాల పంటల్ని పండిస్తాం. మీకు వెజిటేబుల్స్ నుంచి లేదా కూరగాయల నుంచి లేదటువంటి ఫ్రూట్స్ దగ్గర నుంచి లేదా జింజర్, టర్మరిక్, ఆల్ ఫ్రూట్ క్రాప్స్, బనానా, మ్యాంగో, ఎవ్రీథింగ్ మనం ప్రతి క్రాప్ కూడా ఈ సారవంతమైన నేలలు అండ్ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ పండించడం వల్ల పిల్లలకి అధునూతనమైన టెక్నాలజీ ఏదైతే అందుబాటులో ఉందో అక్కడే ఇంప్లిమెంట్ చేసి ఆ రైతుల ద్వారా మేము పిల్లలు చేస్తున్న ఆ డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ద్వారా వాళ్ళు అక్కడికి నేర్చుకుంటారు. అదే కాకుండా ప్రతి పిల్లోడికి కూడా మేము డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ ఇస్తామండి. 2-3 స్టూడెంట్స్ కలిసి ఒక కొంత ఏరియాని అతనికి కేటాయించి ఒక క్రాప్ని కేటాయించడం ద్వారా అతను విత్తనం వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ప్రతి స్టేజ్ని కూడా కూలంకుషంగా దాని మీద అధ్యయనం చేస్తాడు. దీంతో పాటుగా మా కేఎల్ వ్యవసాయ కళాశాలలో మరీ ప్రత్యేకమైనది ఏంటంటే కంపల్సరిగా ఫైనల్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో మా విద్యార్థులు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులతో మార్నింగ్ 6 o'clock నుండి అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఆ ఫార్మర్తో పాటుగా ఆ పొలంలో ఆ విలేజ్లో స్టడీస్ చేస్తారండి. దీనివల్ల ఫార్మర్ ఏ పంటలు పండిస్తున్నాడు, ఫార్మర్ ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాడు, ఆ విలేజ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏంటి, అసలు వ్యవసాయానికి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఆ ఫార్మర్ తాలూకా సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, గవర్నమెంట్ అందిస్తున్నటువంటి అన్ని స్కీములు ఫార్మర్స్ ఉపయోగించుకోగలుగుతున్నాడా లేదా సబ్సిడీస్ని అన్నింటిని ఉపయోగించుకోగలుగుతున్నాడా, ఉపయోగించుకోలేకపోతే దానికి గల కారణాలు ఏంటి, ఇలాగ అనేకమైనటువంటి అంశాల మీద వాళ్ళని చైతన్యపరచడంతో అండ్ మా విద్యార్థులు కూడా చాలా విషయాల మీద అవగాహన ఏర్పాటు చేయడం వల్ల గ్రాస్ రూట్ లెవెల్లో అగ్రికల్చర్ ఏం జరుగుతుంది అనే అంశం మీద కంప్లీట్గా తనకి నాలెడ్జ్ వస్తుందండి. ఇకపోతే 2వ సెమిస్టర్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ప్రతి 10 నుంచి 15 మంది విద్యార్థులకు ఒక బిజినెస్ మోడల్గా ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్స్ కల్టివేషన్ లేదా బయో ఫర్టిలైజర్స్ ప్రొడక్షన్, బయో పెస్టిసైడ్స్ ప్రొడక్షన్ లేదా ఎపీకల్చర్ లేదా ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్ క్రాప్స్, హై వాల్యూ ఫ్లవర్ క్రాప్స్ అండర్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ లేదా కమర్షియల్ హార్టికల్చర్, ఇలా అనేకమైనటువంటి అంశాలని మేము బిజినెస్ మాడ్యూల్గా ఇచ్చినప్పుడు ఈ విద్యార్థి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ దగ్గర నుంచి చివరి వరకు కూడా బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్కౌట్ చేసినంత వరకు ఈ మధ్యలో అనేకమైన అంశాలు
సీడ్స్ ఎక్కడ పొందాలి, సీడ్స్ రేట్ ఎంత, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత, ఆ క్రాప్ సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు ప్రతి స్టేజ్లో పిల్లల తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మార్కెటింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు, చివరికి వచ్చే లాభాన్ని కూడా వాళ్ళ మధ్యలోనే షేర్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే మెయిన్ మోటో ఈ వ్యవసాయ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భవిష్యత్తులో జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా మార్చాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అంటే వ్యవసాయాన్ని ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్గా మార్చాలి, ఒక వ్యాపార ధోరణిగా మార్చాలి అనే అంశం మీద కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో మొత్తానికి కేఎల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అంటారు. తప్పకుండా మేడం. బైపీసీ చేసిన వాళ్ళకి ఇతర కోర్సులు ఏమున్నాయి సార్ యూనివర్సిటీలో, వాటి ప్రత్యేకతలు ఏంటి? బైపీసీ చదివినటువంటి విద్యార్థులకు మిగతా కోర్సులు కూడా ఉన్నాయి మేడం. ఫార్మసీ కానీ లేదా ఫుడ్ టెక్నాలజీ కానీ, ఈ అన్నిటికంటే కూడా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనేది చాలా ముఖ్యమైన కోర్స్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ కోర్స్లో ఎస్పెషల్లీ మా యూనివర్సిటీలో మేమేం చేస్తామంటే జనరల్గా వ్యవసాయ విద్య అగ్రికల్చర్ బీఎస్సీ లేదా బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ అగ్రికల్చర్లో ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు మాత్రమే చెప్తారని చాలామంది అనుకుంటారండి, దీని మీద అవగాహన లేని వాళ్ళు. ఇది అవాస్తవం. అగ్రికల్చరల్ కోర్సుతో పాటుగా మా విద్యార్థి బయోటెక్నాలజీ చదువుతాడు, మైక్రోబయాలజీ చదువుతాడు, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదువుతాడు, ఇలా మైక్రో ప్రాపగేషన్ చదువుతాడు, ఇలాగ అనేక బయోకెమిస్ట్రీ చదువుతాడు. ఇలా అనేక రకమైనటువంటి అదర్ కోర్సెస్ని కూడా చదవడం వల్ల తనకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ తాలూకు ప్రత్యేకత ఏంటంటే అగ్రికల్చరల్ స్టూడెంట్స్ ఈ వ్యవసాయానికి సంబంధించిన కోర్సులతో పాటుగా ఏదైతే నేను చెప్పానో బయోటెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ కూడా చదువుతారండి, డేటా సైన్సెస్ కూడా కోర్సెస్ చదువుతారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోర్సెస్ కూడా చదువుతారు. అదే రకంగా మెకనైజేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా చదువుతారు. ఇది ఏ యూనివర్సిటీలో కూడా ఈ రకమైన కాంబినేషన్ అనేది దొరకదండి. ఇది ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన కాంబినేషన్ అండి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఈ అగ్రికల్చర్లో. ఎందుకంటే భవిష్యత్తులో అగ్రికల్చర్ని టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ అనేక రకమైన సమస్యలు ఉన్నప్పుడు రేపొద్దున్న అగ్రికల్చర్ని ప్రిసిషన్ ఫార్మింగ్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైము మెకనైజేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి ఇంప్లిమెంట్స్ కానీ మెషిన్స్ కానీ తయారు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది ఆ ఏరియాకి సంబంధించి ఆ కమతాల సైజుని బట్టి. అంతేకాకుండా ఎగ్జోటిక్ క్రాప్స్ను కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది అండర్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో కానీ. ఇది ఇలా అనేక రకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు చూసినట్లయితే హైడ్రోఫోనిక్స్ అగ్రికల్చర్ విద్యార్థులు అద్భుతంగా ఈ హైడ్రోఫోనిక్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్అప్స్గా స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఆటోమేషన్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నారు. దీని అన్నింటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే మా యూనివర్సిటీలో కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో మా విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా చదువుతారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా చదువుతారు, డేటా సైన్స్ని కూడా చదువుతారు. దీనితో పాటుగా మా యూనివర్సిటీలో ఎస్పెషల్లీ కరికులంలో ప్రతి విద్యార్థి మినిమం ఒక నెల అగ్రికల్చర్ ఇండస్ట్రీ అటాచ్మెంట్ అనేది ఉంటుందండి. ఈ నెల రోజులు మొత్తం కూడా ఆ ఇండస్ట్రీలో జరిగేటటువంటి వివిధ విషయాల మీద స్టూడెంట్ అవగాహన ఏర్పాటు చేసుకొని ఆ రిపోర్ట్ని యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాడండి. దీనివల్ల మా విద్యార్థి ఇండస్ట్రీ రెడీగా ఉంటాడు. అంతేకాకుండా మా కేఎల్ యూనివర్సిటీకి కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి నైపుణ్యత పెంచడం. ఈ స్కిల్డ్ డిగ్రీ హోల్డర్స్ అనేది ఈరోజు ప్రపంచానికి అతి ముఖ్యమైనటువంటి అంశం అండి. దానికి మేము ఏం చేస్తామంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా లేదా అబ్రాడ్ యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ ద్వారా టీచింగ్ చేయించడం ద్వారా తెలుసుకొని ఆ స్కిల్ సర్టిఫికేషన్స్ అన్నీ మా విద్యార్థులతో చేయిస్తామండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఉదాహరణ చెప్పాలి. చాలామంది అపోహ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ ఆర్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కోడింగ్ కానీ ఒక్క ఇంజనీరింగ్ పిల్లలే చదువుతారు అనుకుంటారు. కానీ మా దగ్గర వ్యవసాయ విద్యార్థులు కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చు, వాళ్ళకు కూడా డేటా అనాలిసిస్ కోర్సులు వచ్చు, వాళ్ళు కూడా డేటా అనాలిసిస్ చేయగలరు.
అండ్ వీడియో ఎడిటింగ్ చేయగలరు, డిజిటల్ మార్కెటింగ్ చేయగలరు, అన్ని ఏది కావాలన్నా మా విద్యార్థులు నేర్చుకుంటారండి. సో మొత్తానికి బంగారు భవిష్యత్తు కావాలి అంటే కేఎల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు, అంతే కదా తప్పకుండా బాలకృష్ణ అండి. గారు? అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు చెప్తున్నట్లయితే మా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో కానీ లేదా పబ్లిక్ సెక్టర్లో అయితేనేమి, మీరు ప్రైవేట్ రంగాన్ని చూసుకున్నట్లయితే ఇన్సెక్టిసైడ్ కంపెనీస్ కానీ, సీడ్ కంపెనీస్ కానీ, లేదా ఫర్టిలైజర్స్ కంపెనీ కానీ, ఇలా అనేక రకమైన అగ్రో ఇన్పుట్స్ కంపెనీలు లేదా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఇలా అనేక రకమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. గవర్నమెంట్ సెక్టర్కి వస్తే చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే మా విద్యార్థులకు, వ్యవసాయ పట్టభద్రులకు ప్రతి బ్యాంకు బ్రాంచ్లో కూడా ఒక బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ చదివినటువంటి విద్యార్థి ఉండాలండి. ఇది చాలా మందికి తెలియదు ఆర్బీఐ నామ్స్ ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాలకృష్ణ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మంచి గైడ్ లైన్స్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్.